వస్తే పుచ్చి బుర్రలైనాయట గదే ఉన్నది జగనాలు 4 ఏళ్ళ బట్టి నీ మాట నమ్ముకొని కూర్చుంటే మా జగన్ ఇగ చేస్తాడు అని ఆశ పెట్టుకున్న ఆశా వర్కర్లకు ఏం ఆశ లేకుండా పోయింది. ఆఖరికి 4 ఏళ్ళ పోతే నీ నౌకరే దగ్గర పడ్డది కానీ మాకు చేసింది ఏం లేదు. నీ తాడోపేడో తెలుసుకుంటావు నీ సంగతి అని మొత్తం రోడెక్కిరు అనుకో రాదురి. మరి ఊకుంటే అరుల వాళ్ళే బతుకులేనా ఇక జీతం పర్మనెంట్ అవుతుందేమో, కొలువులు భద్రత ఇస్తాడేమో, జీవితం భద్రత ఇస్తాడేమో, ఇట్లా ఆశలు పెట్టుకొని వాళ్ళు ఉండే సర్కారు నౌకరు అవుతుందేమో అని ఇక చూసి వాళ్ళ క్యాస్టకు వచ్చి రోడ్ ఎక్కి దుమ్మెత్తి పోస్తున్నారు నీ లొలికున్న వారైతను. అయినా జగనాలకు అయితే పట్టదుల్లా ఇక ఎంతసేపు ఆయనకి ఏం కావాలో గదే అవుతుంది. ఇంకో దిక్కేమో పంకలన్నీ ఇరిగిపోతున్నాయి. 7 కాడికి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసిపోతున్నారు. అయ్యగారికి ఏమో అసలే పడతలేదు. మళ్ళీ ఇటువంటి ఆశా వర్కర్ల మీదనేమో గిసొంటి ఉన్నాయి కథలు. సీఎం జగన్ తోని తాడో పేడో తెలుసుకుంటాం. ఇక మేము ఎన్నొద్దులు చూడాలా? 4.5 ఏళ్ల కాంచెల్లి సీఎం మాట మీద విశ్వాసం ఉంచినాము. ఇక ఉంచాం మేము. ఇక ఇంకెందుల్లా అయిపోనే కాడికి వచ్చింది. ఇక ఇంకెప్పుడు ఎత్తాడు మా పనులన్నీ. ఇక మాతోని గానే కాదు అని చెప్పి మస్తు గరమైతున్నారు ఆశా వర్కర్లు. ఆనా సలిని కూడా లెక్క చేయకుండా గత 36 గంటల కాంచెల్లి జిల్లా కలెక్టర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఇక తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమ శాఖ తాడేపల్లి ప్యాలెస్ ను దాకుతున్నదని హెచ్చరించిండ్రు. మా సత్తా ఏంటిదో సీఎం జగన్ కి చూపిస్తామని ఆశా వర్కర్లు ఓ తీరుగా గరమైకుంటే చెప్పుకొచ్చిర్రు. కావాలంటే చూడండి ఎట్లున్నదో కథ. మా ఈ డిమాండ్స్ ని కానీ పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన పోరాటాలు చేస్తాము. మేము ఎంతమంది ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మంది ఆశా వర్కర్లు, 43,000 కుటుంబాల వర్కర్స్లు అందరూ కూడా మేము ఇంకా మిగతా కార్మికులకు కూడా మీరు చెప్పిన చెయ్యేసి ముద్దు పెట్టి చెప్పిన మీ అభిమానానికి మేము సానుభూతి కలిగించి మేము అందరికి కూడా చెప్పి ఓట్లు ఇచ్చాము. మేము మిమ్మల్ని నమ్మాం. కానీ వర్కర్స్కి ఎవరికి న్యాయం జరిగిన పరిస్థితి లేదు. ఈరోజు వర్కర్స్ అందరూ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. పని విధానం చేయించుకునే విధానంలో కూడా చాలా మార్పులు కొనసాగించాలి. అందుకనేసే ఈ ధర్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. అదే చూసినారులా ఇచ్చిన మాట మీద నిలబడితే గైనా సీఎం జగ్గులు ఎందుకు అవుతాడు చెప్పుండ్రి. గలది గాలిపంక పార్టీ ఎందుకు అవుతుంది? 4.5 ఏళ్లకేంచెల్లి మాట మీద విశ్వాసంతో ఉన్నామంటే మనం ఉంటాం. కానీ ఆయన ఉండద్దా? ఇలా మాట చెప్పిండ అంటే అది మర్చిపోవాలా. ఈ శవ ఇనాలా, ఈ శవిడిస పెట్టాలా గంతే. అవన్నీ నీళ్ళ మీద రాతలు, గాల్లె కోటలు గట్నే ఉంటాయి జగనాలు మాటలు. చక్కదనం పాడైపోను. ఏదన్నా నెరవేర్చిండా? ఇక మొత్తానికైతే సీఎం జగన్ తోటి తాడో పేడో తెలుసుకోవాలా. మా సత్తా ఏంటిదో సీఎం జగన్ కి చూపిస్తామని గీ తీరుగా గరమైన